హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. మనమంతా దేవుణ్ణి పూలతో ఆరాధిస్తాం. మల్లెలు, గులాబీలు, సంపెంగలు, పారిజాతాలు. కానీ నిజంగా ప్రభువు మెచ్చే పుష్పాలు వేరేవి. అవి మన హృదయంలో పూసే ఆత్మ సుమాలు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి పుష్పం అహింస. మన చేతనైనా, లేదా మాటలనైనా, లేదా ఆలోచనలనైనా ఎవరిని గాయపరచకుండా జీవించటం ఇదే పరమ ధర్మం. రెండో పుష్పం ఇంద్రియ సంయమనం. ఇది ఇంద్రియాలను అదుపులో ఉంచితే పాపాలు దూరం అవుతాయి. సంయమనమే సత్య సమాజానికి మూలం. మూడవ పుష్పం దయా పుష్పం. అనాథులు, వృద్ధులు, బలహీనులు వారిని ఆదుకోవడం, చేయూతనివ్వడం ఇదే ప్రభువు కోరుకునే పుష్పం. నాలుగవది క్షమాపుష్పం. క్షమ, ఓర్పు, సహనం, క్షమ వలనే గౌరవం, ఖ్యాతి లభిస్తాయి. ఐదవ పుష్పం శాంతి పుష్పం. ఏ కష్టం వచ్చినా మనసు ప్రశాంతంగా ఉంచటం. తుకారాం, మీరాబాయిలాగా శాంతిమూర్తులు అవ్వడం. ఆరవది తపస్సు పుష్పం. అడవుల్లో చేసే తపస్సే కాదు, ప్రతిరోజు త్రికరణ శుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తించటం కూడా తపస్సే. ఏడవ పుష్పం ధ్యాన పుష్పం. శ్వాస పైన దృష్టి పెట్టి అహం బ్రహ్మాస్మి అనుభూతులను పొందడం ఇదే ధ్యానం. ఎనిమిదవది సత్య పుష్పం. ప్రపంచమంతా సత్యం మీదే ఆధారపడి ఉన్నది. సత్యమే నిత్యం, సత్యమే దైవం. మల్లెలు వాడిపోతాయి, గులాబీలు వాసన కోల్పోతాయి, కానీ అహింస, దయ, శాంతి, సత్యం వాడిపోని నిత్య సుమాలు. ఈ అష్ట సుమాలతో చేసే ఆరాధనే ప్రభువుకు ప్రియమైనది. ఇదే నిజమైన పుష్పార్చన. ఇదే నిజమైన భక్తి. అహింస ప్రథమం పుష్పం, శాంతి పుష్పమథాపరం, దయా క్షమా సమేతాని సత్యం పుష్పమనం హరే. అహింస, శాంతి, దయా, క్షమా, సత్యం ఈ పుష్పాలే హరిదేవుడు నిజంగా ఇష్టపడే ఆరాధన. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.